గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఐడియల్ లివింగ్ ఫ్యామిలీ. నేను మీ ఎలుగు సురేష్ కుమార్. ముందుగా ప్రకృతి మాతకు నమస్కరిస్తూ మీ ముందుకు ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో వస్తున్నా. అదేంటి అంటే, నీ అంతరాత్మను ప్రశ్నిస్తే సమాజంలో కొంతమంది నేనే గొప్ప ఇల్లు కట్టుకున్నా, నా పిల్లలు చాలా గొప్పవాళ్ళు, నా వంశం నా కుటుంబం చాలా గొప్పది అని విర్రవీగిపోతుంటారు. నా వంశం, నా ఇల్లు, నా పిల్లలు, మై డినాసిటీ, మై ఫ్యామిలీ, మై హౌస్, మై చిల్డ్రన్ అనేటువంటి గర్వంతో they are expressing their proudishness regarding all these one, their dynasty, their family, their houses, their children. It's very bad. నీ ఇల్లు ఒకటే ప్రపంచంలో అతి గొప్ప భవనమా, చాలా విలాసవంతమైన భవనమా? ఏదో ఒక ₹1,00,00,000 ఇల్లు కట్టినప్పుడు, ఒక 10 లక్షల ఇల్లు కడితేనే అంత విర్రవీగాల్సిన అవసరం ఏంటి? వందల కోట్ల వేల కోట్లతో ఇల్లు కట్టి ఉంటారు. అది ₹1,00,00,000 వందల వేల కోట్ల రూపాయలదైనా ఒక్క భూకంపంతో పడిపోతుంది. కాబట్టి ఇల్లు కట్టినాక వినయంగా ఉండాలి, అంతేగాని తక్కువగా కట్టినవాడు కానీ ఓకేనా వాడిని చూసి నీవేద గొప్పగా ఇల్లు కట్టేసావు అనేటువంటి అహంభావాన్ని, అహంకారాన్ని మనం ఏమాత్రం ప్రదర్శించాల్సిన అవసరం లేదు. నీకన్నా గొప్పగా కట్టిన వాళ్ళు ప్రపంచంలో కోటాను కోట్ల మంది ఉన్నారు. మనకు సంతృప్తి ఉండాలి, మనం కట్టిన ఇల్లు ఓకే బాగుంది, ఇంకొకరితో పోల్చుకోవాల్సిన అవసరం లేదు, ఇంకొకరిని తక్కువగా చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి నా ఇల్లు నేనే అందంగా కట్టాను, నాదే విలాసవంతమైంది, నా ఇంట్లో వాడినటువంటి మెటీరియల్ అంతా ఇంపోర్టెడ్ మెటీరియల్ అనేటువంటి గృహం గురించి ఎక్కువగా విర్రవీగాల్సిన అవసరం లేదు. మనకన్నా కాస్ట్లీ మెటీరియల్స్తో, మనకన్నా విలాసవంతమైన భవనాలు చాలామంది ప్రపంచంలో కట్టించి ఉంటారు ఫ్రెండ్స్. అలాగే పిల్లల విషయంలో చాలామంది అనుకుంటారు, నా పిల్లలు చాలా ఇంటెలిజెన్స్ అండి, చాలా అందంగా ఉంటారు, చాలా తెలివిగా ఉంటారు, చాలా షార్ప్గా ఉంటారు, క్లాస్లో ఫస్ట్ అండి, స్కూల్లో ఫస్ట్ అండి. పిల్లల గురించి బయట వాళ్ళకి ఎక్కువగా చెప్పేస్తుంటారు, వాళ్ళ ముందే చెప్తూ ఉంటారు ఎక్కువ. ఒక్కసారి ఆలోచించి, నీ పిల్లలు ఒకటేనా క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, ప్రపంచంలో ఇంకెవరు లేరా? నీ పిల్లలు ఒకటైనా చాలా తెలివైన వాళ్ళు, చాలా యాక్టివ్గా షార్ప్గా ఉన్నవాళ్ళు? సంస్కారం ఉందో లేదో చూసుకోండి ఫస్ట్. మన పిల్లలు టాలెంట్, స్కిల్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి, కానీ ఫస్ట్ మన పిల్లల్లో చూసుకోవాల్సింది సంస్కారం. అంతేగాని మా వాడికి నాలెడ్జ్ బాగుంది, టాలెంట్ బాగుంది, స్కిల్స్ బాగున్నాయి, స్కూల్ ఫస్ట్ వచ్చేస్తున్నాడు, టౌన్ ఫస్ట్ వచ్చేస్తున్నాడని మరి గర్వంతో అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పిల్లలు 14 సంవత్సరాలు ఒక అబ్బాయి విశ్వ విజేతగా మరి ఫిజిక్స్, సైన్స్ని ప్రొఫెసర్లకు సైతం, స్కాలర్లకు సైతం 12 సంవత్సరాలు ఉన్న ఒక అబ్బాయి టీచ్ చేస్తూ ఉన్నాడు. మరి మన పిల్లలే గొప్పగా ఏదో సాధించారు అని మనం గర్వించాల్సిన అవసరం లేదు, విర్రవీగాల్సిన అవసరం లేదు. ఇంకా మరికొంతమంది నా వంశం చాలా గొప్పది, చెట్టు పేరు చెప్పుకొని పళ్ళు అమ్ముకునే వాళ్ళు ఇప్పుడు కూడా నా వంశం, నా వంశం అని విర్రవీగిపోతుంటారు. నీవేంటి నీ వంశానికి సాధించావని చెప్పుకోవాలి, కానీ నా వంశం అని మరి బ్యాక్గ్రౌండ్ చూస్తున్నావు అంటే నీవు చేతగాని వాడివేనా అవుతాం. కాబట్టి ఎప్పటికీ కూడా నా వంశము, నా ఇల్లు చాలా గొప్పది, నా పిల్లలు చాలా గొప్పవాళ్ళు, తెలివైన వారు, మేధావులు అనేటువంటి విర్రవీగాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో నీకన్నా గొప్ప వంశం ఉంది, నీ వంశం కన్నా, నీ కుటుంబం కన్నా చాలా గొప్ప కుటుంబం ఉంది, మంచి కుటుంబం ఉంది, వినయము, సంస్కారాలతో కూడుకున్నటువంటి కుటుంబాలు, పిల్లలు ఉన్నాయి. ఇక ఇల్లు విషయానికి వస్తే, ఇల్లు మనదే విలాసవంతమైనది కాదు, మనం వాడిన మెటీరియలే చాలా కాస్ట్లీయెస్ట్ కాకపోవచ్చు. మనం కట్టుకున్న ఇల్లు మనకు అనుకూలంగా, మనకు సంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చేదై ఉండాలి అని అనుకోవడం కరెక్ట్, కానీ నా ఇల్లే గొప్ప అని విర్రవీగాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. కాబట్టి ఇల్లు, పిల్లల విషయంలో, వంశ విషయంలో గర్వాన్ని ప్రదర్శించకుండా, వినయంగా, మంచిగా, మరి ఎవరిని తక్కువగా చూడకుండా, అవమానించకుండా, అందరూ తక్కువ ఇల్లున్నా, ఎక్కువ ఇల్లున్నా, పిల్లలు కొంతమంది సాధించలేని వాళ్ళున్నా, నీ పిల్లలు మగ సాధించినా కూడా, మరి కొన్ని కుటుంబాలు మంచిగా లేకపోయినా, నీ కుటుంబం బాగున్నా నువ్వు పోల్చాల్సిన అవసరం లేదు, మిగతా వాళ్ళని తక్కువగా చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి వంశమని, ఇల్లని, పిల్లలని మనం గర్వాన్ని ప్రదర్శించకుండా అహంకారంతో మిగతా వాళ్ళని తక్కువగా చూడకూడదని మీకు విన్నవించుకుంటూ, అభ్యర్థిస్తూ, మనం ఎంత వినయంగా ఉంటే అంత మంచివాడిగా సమాజంలో గుర్తింపు పొందుతాం ఫ్రెండ్స్. ఇది ఒక్కటి తెలుసుకోండి, ఎక్కడా కూడా గర్వాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఒక చిన్న కాన్సెప్ట్తో నేను ముందుకు వచ్చాను. అయితే ఇది మీరు కాస్త మైండ్కు టచ్ చేసి బుద్ధితో ఆలోచించండి. అలా ఎప్పుడూ కూడా బయట అహంభావాన్ని, అహంకారాన్ని వీటన్నింటి విషయంలో ప్రదర్శించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. ఓకే, మరి జై హింద్. అలాగే మన ప్రకృతి సేవ భాగంలో ప్రకృతి సేవయే పరమాత్మ సేవ అనేటువంటి నానుడితో మనం ఒక యజ్ఞం లాగా ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మీరందరూ తప్పకుండా ఈ ప్రకృతి సంరక్షణ సేవలో పాల్పంచుకోవాలని, సాధ్యమైనంత వరకు ఏదో ఒక విషయంలో ప్రకృతికి మనం మంచి చేయాలి ఫ్రెండ్స్, ఏదో ఒక విషయంలో చేయాలి. మీరు కాలినడకను ఎక్కువగా ప్రయత్నం చేయండి, వాహనాలు తగ్గించండి. కాలినడకను వెళ్ళడం వల్ల నీకు ఆరోగ్యము బాగుంటుంది, ఓకేనా, మనకి ఇంధనము తగ్గుతుంది, ఫిట్నెస్ బాగుంటుంది, కాలుష్యం కూడా తక్కువగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు అట్లీస్ట్ ఒక 2-3 కిలోమీటర్ల వరకు మీరు నడిచి వెళ్ళి మీ పనులు చేసుకుంటే మనం ప్రకృతిని కలుషితం చేయకుండా ఉంటామని కోరుకుంటూ, ప్రకృతిలో కలిసి ఉందాం, ప్రకృతిని కాపాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.